ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ యువతకు, ప్రజలకు 8 కొత్త మెడికల్ కాలేజీలు మంజూరైనాయి. గతంలో ఎన్ఎంసీకి అప్పీల్ చేసుకున్నాం. ఏప్రిల్లో ఎన్ఎంసీ షోకాసులు, ఈ 8 కాలేజీకి సంబంధించిన షోకాసులు జారీ చేసింది. జూన్లో ఎన్ఎంసీ ఇన్స్పెక్షన్ చేసింది, ఫిజికల్ ఇన్స్పెక్షన్. ఆ తర్వాత మారిన నామ్స్, ఎన్ఎంసీ నామ్స్ కు అనుగుణంగా ఉండాలి అనే ఉద్దేశంతో అసంతృప్తిని వ్యక్తం చేసింది. కానీ తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుని ఫస్ట్ అప్పీల్ ఎన్ఎంసీకి చేస్తే 4 కాలేజీలు మంజూరైనాయి. ఆ తర్వాత రెండో అప్పీల్లో హెల్త్ మినిస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అప్పీల్ చేసుకుంటే ఈరోజు మనకి ఇంకా 4 మెడికల్ కాలేజీలు మంజూరైనాయి. ప్రత్యేకంగా హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులకు కానీ, మొన్న జరిగిన జనరల్ ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్, దీనివల్ల ఈ కొత్త 8 కాలేజీలలో హెచ్ఆర్ని మేము నింపడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చరే కానీ, ఎక్విప్మెంటే కానీ, హెచ్ఆర్ ఇవన్నీ కూడా ఎన్ఎంసీ నామ్స్ కు అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరిగింది. దానివల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా 8 మెడికల్ కాలేజీలు, అంటే 400 సీట్లు, ప్రతి మెడికల్ కాలేజీలో 50 సీట్ల ఇంటేక్ తోటి మనకు కాలేజ్ మంజూరైంది. ఒక్కొక్క హాస్పిటల్ 220 పడకల హాస్పిటల్. దానికి అనుగుణంగా ఈరోజు మనం పూర్తిగా మన మెడికల్ కాలేజ్ ప్రభుత్వ పరంగా గతంలో 3690 మెడికల్ సీట్లుంటే ఈరోజు 4090 సీట్లు ప్రభుత్వ కళాశాలలో మనకు ఇంటేక్ పెరిగింది. మరొక్కసారి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ప్రజలకు ఈ శుభవార్త తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.